వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్ తవ్వకాల్లో వైసీపీ పాపాలు బయటపడుతున్నాయి. వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్ 2లో పెచ్చులు రాళ్లు ఊడిపడ్డాయి. దీంతో సొరంగం పనులకు ఆటంకం ఏర్పడింది. టన్నెల్లో పడిన పెచ్చులను కార్మికులు తొలగిస్తున్నారు. వైసీపీ హయాంలో నిబంధనలు పాటించకుండా టన్నెల్లో తవ్వకాలు చేపట్టారు. తవ్వకాల ప్రాంతంలో లేయర్ వర్క్ చేయకుండా వదిలేశారు. पीछे भागो ये भी गिरेगा। गिरेगा अभी गिरेगा। मोटर का ऊपर गिर जाएगा तो मोटर आ जाएगा। पूरा गिरेगा अभी, वो सब गिरेगा अभी। भागो पीछे भागो ये भी गिरेगा। వెలుగొండ ప్రాజెక్ట్ టన్నెల్ తవ్వకాల్లో వైసీపీ పాపాలు బయటపడుతున్నాయి. వెలుగొండ ప్రాజెక్ట్ టన్నెల్ 2లో పెచ్చులు రాళ్లు ఊడిపడ్డాయి. దీంతో సొరంగం పనులకు ఆటంకం ఏర్పడింది. టన్నెల్లో పడిన పెచ్చులను కార్మికులు తొలగిస్తున్నారు. వైసీపీ హయాంలో నిబంధనలు పాటించకుండా టన్నెల్లో తవ్వకాలు చేపట్టారు. తవ్వకాల ప్రాంతంలో లేయర్ వర్క్ చేయకుండా వదిలేశారు. गिरेगा अभी गिरेगा। मोटर का ऊपर गिर जाएगा तो मोटर आ जाएगा। వెలుగొండ ప్రాజెక్టు రెండో సొరంగంలో పనులకు ఆటంకానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, శ్రీనివాస్, వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంలో వైసీపీ చేసిన పాపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న పరిస్థితి. వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్ 2లో గత వైసీపీ ప్రభుత్వంలో నిబంధనలు అతిక్రమించి తవ్వకాలు జరిపారు. ఏదైతే మిషనరీ ద్వారా జరపాల్సిన తవ్వకాలన్నింటినీ కూడా మాన్యువల్ గా అతి భయంకరమైన పరిస్థితుల్లో మనుషులను పెట్టి తవ్వకాలు జరిపారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి వెలుగొండ ప్రాజెక్టు సొరంగం పనులు అయితే చేపట్టింది. అయితే ప్రస్తుతం పనులు జరుగుతున్న సమయంలో టన్నెల్ ఏదైతే రెండవ టన్నెల్లో కార్మికులు పనిచేస్తున్న సమయంలో పెచ్చులూడి పట్టడం స్థానికంగా పనిచేస్తున్న కార్మికులను అయితే ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సొరంగం తవ్విన తర్వాత దాని మొత్తాన్ని కూడా సిమెంట్ లేయర్ తోటి పూర్తి చేయాల్సి ఉంటుంది. అప్పుడే కార్మికులు ముందుకెళ్లి పనిచేసే వస్తుంది. కానీ గత వైసీపీ ప్రభుత్వంలో మాన్యువల్ గా మనుషులతోటి తవ్వకాలు జరిపిన తర్వాత వాటిని అలాగే వదిలేశారు. లేయర్ వర్క్ జరగకపోవడంతో ప్రస్తుతం కార్మికులు పనిచేయాలంటే ఆందోళనకర పరిస్థితి అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏదైతే పెచ్చులూడి పట్టడం దానికి సంబంధించిన వీడియోలన్నింటినీ కూడా సొరంగంలో పనిచేస్తున్న కార్మికులు బయటకైతే రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్ ఏదైతే పనుల్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఏం చేయాలన్న ఆలోచన అయితే ప్రస్తుతం అధికారులు చేస్తున్నారు. శ్రీనివాస్, రైట్. సుమారు ఇప్పుడు అక్కడ ఎంతమంది వర్క్ చేస్తున్నారు, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? దాదాపు వెలుగొండ ప్రాజెక్టు 2 టన్నెల్కి సంబంధించి కూడా ప్రస్తుతం వర్క్ నడుస్తా ఉంది. దీంట్లో దాదాపు రోజుకి 100 మంది కార్మికులు అయితే పనిచేస్తా ఉంటారు. ప్రస్తుతం ఏదైతే పనులు కాస్త నెమ్మదిగా జరుగుతున్న నేపథ్యంలో కార్మికులు పదుల సంఖ్యలో ఉన్నట్టుగానే అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. ఈ ఘటన జరిగి కూడా దాదాపు 20 రోజులు అవుతుందని చెప్పని కూడా ఇటు అధికారులు అయితే చెప్తున్నారు. కానీ నిత్యం ఏదైతే కార్మికులు టన్నెల్లోకి వెళ్ళి పనిచేస్తున్న సమయంలో ఒక్కసారిగా పెచ్చులు ఊడిపడుతున్నాయని చెప్పని కూడా ఇటు చెప్తున్న పరిస్థితి. శ్రీనివాస్, రైట్ వెంకట్రావు, థ్యాంక్ యూ.